నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. నవల శీర్షిక డాక్టర్ మహర్షి. ఇక కథలోకి వెళితే, ఎయిర్పోర్ట్కి వెళదాం, వస్తావా అని అడిగాడు మహేష్. వ్రాసుకుంటున్న సుజాత తల పైకెత్తి, ఎందుకు అంది. ఎందుకేమిటి, మహర్షి వస్తున్నాడు కదా, స్వాగతం ఇవ్వటానికి అన్నాడు మహేష్. సుజాత టైం చూసింది. 10:15 అయింది. జస్ట్ ఏ మినిట్ అని కుర్చీలోంచి లేచి లోపలికి వెళ్ళి మరుక్షణం హ్యాండ్ బ్యాగ్తో తిరిగి వచ్చి, పద అంది. మహేష్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. దారి పొడవునా మహేష్ ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. సుజాత అతను చెప్పింది మౌనంగా వినటం తప్ప తిరిగి జవాబు చెప్పటం లేదు. ప్లేన్ రావటానికి ఇంకా అరగంట వ్యవధి ఉంది కదా, ఆకలిగా ఉంది, కొద్దిగా టిఫిన్ చేసి వెళదాం అని మహేష్ సుజాత అనుమతితో నిమిత్తం లేకుండా కారును హోటల్ మమత పోర్టుకోలోనికి మళ్లించి బ్రేక్ వేశాడు. తనే డోర్ తెరిచి సుజాత దిగటానికి సహకరించాడు. మహేష్ వచ్చిన బేరర్కి ఆర్డర్ ఇచ్చి సుజాత వంక చూసి, ఏం అలా ఉన్నావు అన్నాడు. ఎలా ఉన్నాను అని సుజాత నవ్వి, బాగానే ఉన్నానే అంది. ఏదో ఆలోచిస్తున్నావు అన్నాడు మహేష్. అవును, మహర్షి గురించి ఆలోచిస్తున్నాను అని నాకు తెలియక అడుగుతున్నాను మహేష్, మహర్షి గురించి నీ అభిప్రాయం ఏమిటి అంది. మహేష్ నవ్వి, అభిప్రాయానికేముంది, అదృష్టవంతుడు, స్వయం కృషితో లక్ష్యాన్ని సాధించిన ధీరోదాత్తుడు, ఏ ఆధారం లేకపోయినా పట్టుదలగా చదివి ప్రభుత్వ లాంఛనాలతో ఫారిన్ రిటర్న్ అనిపించుకున్నాడు అన్నాడు. సుజాత కూడా నవ్వింది. వేరే టిఫిన్ తెచ్చాడు. ఇద్దరూ కాఫీ తాగి బయటపడ్డారు. ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి ప్లేన్ రావటానికి ఇంకా 10 నిమిషాలు టైం ఉందని తెలుసుకుని ఇద్దరూ వెయిటింగ్ రూమ్లో కూర్చుని కబుర్లు ప్రారంభించారు. మాట్లాడటం అంటూ ప్రారంభిస్తే మహేష్ అలా ఎంతసేపైనా విసుగు విరామం లేకుండా మాట్లాడుతూనే ఉంటాడు. సుజాతకి అది గిట్టదు. రిజర్వ్డ్గా ఉండాలని ఆమె కోరిక. ఎదుటి వాళ్ళను జోక్ చేసి నవ్వించాలని మహేష్ ముందుగా తనే నవ్వేస్తాడు. ప్లేన్ రాబోతున్నట్టు అనౌన్సర్ గొంతు వినిపించింది. వెయిటింగ్ రూమ్లో కూర్చున్న వాళ్ళంతా మిత్రుల కోసం ఆత్రంగా గ్రౌండ్కొచ్చి ఎదురు చూడసాగారు. ప్లేన్ ల్యాండింగ్ అయింది. మహేష్ కనిపించగానే ఆనందాతిశయంతో ఇద్దరూ చేతులు ఊపుతూ విష్ చేశారు. మహర్షి రాగానే మహేష్ని కౌగిలించుకున్నాడు. మిత్రులిద్దరూ చిరకాలానికి కలుసుకున్న సంతోషంలో కొన్ని క్షణాలు మనసులు మోగపోయాయి. రండి వెళదాం అని సుజాత హెచ్చరికతో ఇద్దరూ ఈ లోకంలోకి వచ్చి నవ్వుకున్నారు. కారు నడుపుతూ మహేష్ కుతూహలంతో వేసే ప్రశ్నలన్నిటికీ మహర్షి ఓపికగా జవాబు చెబుతున్నాడు. ఫారిన్ వింతలు విచిత్రాలు అనుభవాలు అన్నీ పావుగంటలోపుగా మహేష్ నోటి నుండి విని మహేష్ తనే వెళ్ళి వచ్చినంత అనుభూతి పొందాడు. మహర్షి ఫారిన్ వెళ్ళి వచ్చిన సందర్భంగా సుజాత ప్రోద్బలంతో మహేష్ అభినందన సభ ఏర్పాటు చేసి మిత్రులందరినీ పిలిచాడు. సమావేశంలో మాట్లాడిన వారందరూ మహర్షి వ్యక్తిత్వాన్ని బహుళంగా ప్రశంసించారు. సామాన్య కుటుంబంలో పుట్టి ఆ సామాన్యమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకుని స్వయం కృషితో ఒక ఉన్నత స్థాయికి వచ్చిన డాక్టర్ మహర్షి సామాన్య మానవాళికి సేవ చేయాలనే ఆకాంక్షను అందరూ వెల్లడించారు. మహర్షి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. చూడు మహేష్, అందరి సహాయ సహకారాలు ఎలా ఉన్నా మీ ఇద్దరి ఆదరాభిమానాల వల్లనే నేను ఇంతటి వాణ్ణి కాగలిగాను. అది ఎవ్వరూ కాదనరాని సత్యం. భవిష్యత్తు కార్యక్రమం గురించి నేను ఆలోచిస్తున్నాను. మీరెలా చేయమని శాసిస్తే ఆ విధంగా చేస్తాను అన్నాడు. వేరే ఆలోచన దేనికి, మన నర్సింగ్ హోమ్ ఉండగా ఇతర ప్రయత్నం ఎందుకు అన్నాడు మహేష్. మంచిదే, నేను కాదనను, కానీ కొంతకాలం ప్రభుత్వ ఉద్యోగం చేద్దామనుకుంటున్నాను. 1 సంవత్సరం గడిచిన తర్వాత తప్పకుండా తిరిగి వచ్చేస్తాను, అనుమతించండి అన్నాడు మహర్షి. మహర్షి అభిమతాన్ని సుజాత కూడా బలపరిచింది. ఒక విధంగా మహర్షి ఆలోచన మంచిదే. మన నర్సింగ్ హోంలో ఆయన ప్రాక్టీస్ చేయటం కంటే కొంతకాలం ప్రభుత్వ ఉద్యోగంలో చేరటం మంచిది. మహర్షి రాకముందే అపాయింట్మెంట్ ఆర్డర్స్ సిద్ధంగా ఉన్నాయని డాక్టర్ విలియమ్స్ నాకు ఫోన్ చేసి చెప్పారు. అంతగా ఆయనకు ఆ ఉద్యోగం రుచించకపోతే మన ఆశ్రయం ఎలాగూ ఉంది కదా అంది. రాత్రి 12 అయినా సుజాత ఇంకా మేలుకునే ఉంది. తలనొప్పిగాను ఒళ్ళంతా భారంగాను ఉన్నట్టు తోచి ఏవో 2 మాత్రలు మింగి కాసిన మంచినీళ్లు తాగింది. ఆలోచనలు పరంపరంగా ఎడతెరిపి లేకుండా మనసును వేధించసాగాయి. పగలంతా హాస్పిటలు, పేషెంట్లు, వాళ్ల బాధలతో సతమతమైన మనస్సుకు ప్రశాంతత అంటూ ఉంటే రాత్రివేళ కొన్ని గంటలు మాత్రమే.
అదైనా ఏ పేషెంట్కు అకస్మాత్తుగా ఉపద్రవం ముంచుకొచ్చి నిద్రాభంగం కాకుండా ఉంటే మంచిది. ఏ అర్ధరాత్రి సమయంలోనూ ఫోన్ మోగుతుంది. సమయానికి మహేష్ అందుబాటులో ఉండడు. ఉన్నా బద్దకించి పడుకుంటాడు. తన నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోతున్నా ఏమాత్రం ఖాతరు చేయని అతని మనస్తత్వం సుజాతకు ఎంతమాత్రం అంగీకారం కాని విషయం. డబ్బు ప్రవాహంలా వచ్చి పడుతున్న సమయం. సామాన్యులెవరూ ట్రీట్మెంట్ కోసం తమ నర్సింగ్ హోముకి రారు. వచ్చిన అయ్యే ఖర్చుల్ని వాళ్ళు భరించలేరు. నిర్దాక్షిణ్యంగా మహేష్ పేషెంట్ల నుండి డబ్బు తీసుకుంటాడు. ఆ పాపంలో తను భాగం పంచుకుంటున్నానని అంతరాత్మ పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ డబ్బు మీద వ్యామోహం ఓ పట్టాన మర్చిపోవటం సాధ్యం కావటం లేదు. మహేష్ చాలా చురుకైనవాడు. 6 అడుగుల సామాన్యత విగ్రహంతో చూపురులను ఇట్టే ఆకర్షించగల అందగాడు. సంపన్న కుటుంబంలో నుంచి వచ్చాడేమో. చిన్నతనం నుండి ఆధునిక నాగరికతా ప్రపంచంలో పెరిగి పెద్దవాడయ్యాడు. భేదవాళ్ళెవరైనా ట్రీట్మెంట్ కోసం వస్తే వాళ్ళని చూసి మహేష్ చికాకు పడతాడు. అసలు వాళ్ళని కాంపౌండ్లోకి రానివ్వద్దంటాడు. వాళ్ళ పూర్వజన్మ దృష్టుతం వల్ల అలా గర్భదరిద్రులు జన్మించారంటారు. ఆనాటి పాప ఫలితాన్ని ఈనాడు అనుభవిస్తున్నారు అంటాడు. ఇదంతా సుజాతకు రుచించని విషయం. పేదవాళ్ళైనా ధనికులైనా రోగాలనేవి అందరి పట్ల ఒక పందాను అనుసరించి వస్తాయి. డబ్బున్న వాళ్ళు వందలకు వందలు ఖర్చు చేసి రోగాలను ఖరీదైన డాక్టర్లచే బాగు చేయించుకుంటారు. ఏ ఆధారం లేని నిర్భాగ్యులు తిరిగినన్నాళ్ళు ధర్మాసుపత్రుల చుట్టూ తిరిగి ఇంకా తిరగలేక ఉన్న వ్యాధిని మరింత ఉధృతం చేసుకుని దిక్కులేని చావు చేస్తుంటారు. దీనికి పూర్వజన్మ సుకృతమని దుష్కృతమని మహేష్ వంటి మనుషులు పెడవాదన. మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతుండగా మహేష్ పరిచయమయ్యాడు. మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్కు సెక్రటరీగా ఉండేవాడు. అల్లరి చేయాలన్నా, ఆందోళన జరపాలన్నా, పికెటింగ్ జరపాలన్నా, ప్రిన్సిపల్ని గొరావో చేయాలన్నా అన్నింటా ముందంజు వేసేవాడు. విచిత్రం, స్టూడెంట్స్ అందరిలోనూ గడుగ్గాయ అనిపించుకున్న క్లాసులో అందరికంటే ఫస్ట్ను ఉండేవాడు. అతని ఆకతాయితనాన్ని అందరూ ఏవకించుకున్నా చదువులో మెచ్చుకునేవాళ్ళు. కాలేజీ మ్యాగజైన్ కోసం ఏదైనా ఆర్టికల్ వ్రాసిమ్మని అడగటానికి వచ్చాడు. ఎవరో చెప్పారట తను కథలు వ్రాస్తానని. ఎంత చెప్పినా వినలేదు. ఆఖరికి చిన్న కథ ఒకటి వ్రాసివ్వక తప్పింది కాదు. అదే మొదటి పరిచయం. ఆ పరిచయం చిరువులు వేసి మొగ్గలు తొడిగి పువ్వులు విచ్చుకుని హౌస్ సర్జన్ పూర్తయిన తర్వాత స్వంతంగా ఇద్దరూ కలిసి సుజాత నర్సింగ్ హోమ్ అనే పేరుతో ప్రైవేట్ ప్రాక్టీస్ ప్రారంభించేంత వరకు వచ్చింది. ఇంకా మహర్షి విషయం. 3rd ఇయర్లో పరిచయమయ్యాడు. వెనుక నా అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారో లేరో కానీ అతని పరిస్థితి చూసిన వాళ్లకు చాలా హృదయ విదారకం అనిపించేది. అతి చౌకరకం దుస్తులు వేసుకుని అందరి మధ్య వెలవెలబోతూ కనిపించేవాడు. ఒక మెరిట్ వల్లనే అతడు మెడికల్ సీటు సంపాదించుకోగలిగాడు. 24 గంటలు తను చదువు తప్పితే రెండో సంగతి పట్టించుకునేవాడు కాదు. క్లాసులో అందరికంటే చివర బుద్ధిమంతుడిలా ఒదిగి కూర్చునేవాడు. చదువు విషయంలో మహేష్తో పోటీ పడుతూ చివరకు అతనే మొదటి స్థానాన్ని సంపాదించుకుని ప్రభుత్వం కల్పించిన సౌకర్యంతో ఫారిన్ స్టడీస్కు వెళ్లే అదృష్టాన్ని పొందగలిగాడు. నిరాడంబరత, నిర్మలత్వము, సౌజన్యము మూర్తిభవించిన అతని వ్యక్తిత్వం మహేష్తో మైత్రిగా కారణమైంది. ఒక్క ఆర్థికంగా కాకుండా అన్ని విధాల మహేష్ సహాయ సహకారాలు మహర్షికి లభించాయి. ఆలోచన పరంపరల నుండి తేరుకునేసరికి రాత్రి 1 గంట అయింది. ఉన్నట్లుండి ఫోన్ మోగింది. 2-3 సార్లు రింగ్ అయిన తర్వాత సుజాత వెళ్ళి రిసీవర్ అందుకుంది. ఎవరు పేషెంట్ను తీసుకువచ్చారు. డెలివరీ కేసు, అర్జెంటు, వెంటనే చూడాలి. మహేష్ ఎలాగూ రాడు. తను వెళ్ళక తప్పదు. గది స్విచ్ ఆఫ్ చేసి ఆతురతగా మేడదికి కిందికి వచ్చింది. డెలివరీకి వచ్చిన అమ్మాయి తాలూకు బంధువులు తనను చూడగానే ప్రాణం వచ్చినట్టయి లేచి నిలబడ్డారు. నర్స్ అన్ని ఏర్పాట్లు చేసింది. సుజాత లోనికి వెళ్ళింది. కేసు కాంప్లికేటెడ్గా ఉంది. ఇదే తొలి కాన్పు. ఆ అమ్మాయికి పట్టుమని 18 ఏళ్లు లేవు. పెళ్ళయి 1 ఏడాది అయిందట. బాగా డబ్బున్న వాళ్ళలాగానే ఉన్నారు. ఎంత డబ్బైనా సరే తల్లి, బిడ్డ ప్రాణం రక్షించు అని ఆ అమ్మాయి తల్లి సుజాత చేతులు పట్టుకుంది. డెలివరీ అంత తేలికగా జరిగేటట్టు లేదు. ఆపరేషన్ చేయాల్సిన అవసరం రావచ్చు. ఆ ఆలోచన రాగానే గబగబా ఫోన్ డయల్ చేసి మహేష్ని పిలిచింది. ఎంతకీ రాలేదు. ఏం చెయ్యాలో సుజాతకు తోచలేదు. ఈ సమయంలో తన వల్ల కాదంటే అది ఎంతైనా చెడ్డ పేరు తెచ్చిపెడుతుంది.
మహేష్ సహాయం లేకుండా తను ఒక్కతే ఆపరేషన్ కండక్ట్ చేయడం వీలు కాదు. మెరుపుల ఆలోచన తళుక్కుమనేసరికి వెంటనే ఫోన్ డయల్ చేసింది. అవతల నుండి రెస్పాన్స్ వచ్చింది. మరో 10 నిమిషాల్లో మహర్షి సుజాత నర్సింగ్ హోమ్ ప్రాంగణంలో కాలు పెట్టాడు. అరగంట వ్యవధిలోగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆపరేషన్ సక్సెస్ అయింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. కొండంత బరువు దించుకున్నట్టు సుజాతకు ఎక్కడ లేని రిలీఫ్ వచ్చింది. థ్యాంక్ గాడ్ అనుకుంది. సారీ సుజా, రాత్రి ఆపరేషన్కు అటెండ్ కాలేకపోయాను అన్నాడు మహేష్ హాస్పిటల్కు రాగానే. సుజాత ఏం మాట్లాడలేదు. పేషెంట్లను చూసే నెపంతో అక్కడి నుండి బయటపడింది. హాస్పిటల్లో 100 మంది వరకు సరిపోయే బెడ్స్ ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీ పేషెంట్ల విషయంలో మరింత సమయం తీసుకుని కుశల ప్రశ్నలు వేసేది. ట్రీట్మెంట్ విషయం ఎలా ఉన్నా డాక్టరమ్మ చెప్పే ధైర్యవచనాలు పేషెంట్లకు ఊరట కలిగించేవి. ఎడతెరిపి లేకుండా పేషెంట్స్ను కానీ వాళ్ళ తాలూకు బంధువులను కానీ లేపే యక్ష ప్రశ్నలకు ఓపిగ్గా జవాబులు చెప్పేది. రోగం తగ్గి వెళ్ళిపోతూ కృతజ్ఞతలతో పాటు ఇచ్చే ఫీజు ఇంత అని డిమాండ్ చేయకుండా పుచ్చుకునేది. అందుకు మహేష్ బద్ధ వ్యతిరేకి. అతను బిల్లెక్కడ వేస్తాడోనని అందరూ భయపడేవారు. హాస్పిటల్ అంతా రౌండ్ తిరిగి వచ్చేసరికి సుజాతకు సుమారు గంట పైన పట్టింది. అప్పటికి ఉదయం 10 గంటలైంది. బయట వరండాలో పేషెంట్లు పడిగాపులు పడి కూర్చుని ఉన్నారు. మహేష్ సీట్లో తీరిగా కూర్చుని మ్యాగజైన్ చదువుకుంటున్నాడు. కొత్త పేషెంట్లందరినీ చూసేసరికి సుజాతకు సుమారు గంటన్నర పట్టింది. చాలాసేపు మౌనంగా ఉండి సుజాత తానే కలుగ చేసుకుని, చూడు మహేష్ అంది. మహేష్ తలెత్తి సుజాత వంక చూశాడు. పేషెంట్లు అలా వరండాలో పడిగాపులు పడి కూర్చుంటే నువ్వలా స్థిమితంగా కూర్చున్నావేమిటి అని అడిగింది. కారణం నీకు తెలియదా అని ప్రశ్నించాడు. సారీ అని ఒక్క మాట చెప్పటంతో నీ బాధ్యత తీరిపోయింది అంతే. రాత్రి నేనెంత ట్రబుల్ తీసుకున్నానో ఆలోచించలేకపోయావు అంది. మహేష్ వెంటనే సమాధానం చెప్పాడు. అందుకే నీకు 1,00,000 సార్లు చెప్పాను. వేళాపాళ లేకుండా వచ్చిన వాళ్లకు మేనస్ లేకపోతే మనకైనా జ్ఞానం ఉండాలని. పగలంతా విసుగు విరామం లేకుండా పనిచేసి కనీసం రాత్రి వేళైనా రెస్ట్ అంటూ లేకపోతే ఎలా బ్రతకటం అని. ఆపదలో వచ్చిన వాళ్లకు రాత్రి పగలు తేడా తెలియదు. మన వృత్తి ధర్మానుసారం వాళ్ళు ఎప్పుడొచ్చినా చూడవలసిన కర్తవ్యం అనుకుంది. అదీ కాక మన వాళ్ళ చెవులు మేలేసి మరీ డబ్బు పుచ్చుకుంటున్నాం. ఇది నీ అంతగా నువ్వు గుర్తించవలసిన విషయం అంది సుజాత. మహేష్కు ఆగ్రహం వచ్చింది. ఈ ధర్మోపన్యాసాలు నా దగ్గర చెప్పకు. ఈ టౌనులో లెక్కలేనన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. ఎక్కడికైనా వెళ్ళవచ్చు. డాక్టర్లైనంత మాత్రాన స్వసుఖాన్ని వదులుకోమని ఎక్కడా లేదు. ఇది నీ అంతగా నువ్వు కూడా గుర్తించవలసిన విషయం అన్నాడు. బాగుంది, మనిద్దరు వాద ప్రతివాదాలు చాలు గాని ఈ వేళైనా అటెండ్ కావలసిన ఆపరేషన్స్ ఉన్నాయి. చూడటానికి వీలవుతుందా అంది. విత్ ప్లెజర్, నాకేం అభ్యంతరం లేదు. పగలంతా తిండి లేకుండా నర్సింగ్ హోమ్లో ఉండమన్నా నాకేం బాధ లేదు. కానీ రాత్రికి మనకు విరోధం అని మహేష్ నవ్వాడు. సుజాత కూడా నవ్వింది. ఇద్దరు అక్కడ ఉండగానే మహర్షి నుండి ఫోన్ కాల్ వచ్చింది. మహేష్ ఫోన్ అందుకున్నాడు. మాట్లాడటం పూర్తయిన తర్వాత సుజాత అడిగింది, ఏమిటి విశేషం అని. సాయంత్రం 5 గంటలకు లయన్స్ క్లబ్ వాళ్ళు మహర్షికి సన్మాన సభ ఏర్పాటు చేశారట. మన ఇద్దరిని రమ్మని పిలిచాడు అని మహేష్ చెప్పాడు. అవును, చెప్పడం మర్చిపోయాను. ఇన్విటేషన్ కూడా వచ్చింది అని సుజాత డ్రాయర్ మీద కార్డు తీసి ఇచ్చింది. ఇద్దరం వెళితే హాస్పిటల్లో ఎవరుంటారు? నేను ఉంటాను, నువ్వు వెళ్ళు అన్నాడు మహేష్. అలాగే అంది సుజాత. మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభించిన ఆపరేషన్స్ 5 గంటలకు కానీ పూర్తి కాలేదు. లయన్స్ క్లబ్ ప్రోగ్రాం విషయం గుర్తొచ్చి వెళుతున్నట్టు మహేష్తో చెప్పి 10 నిమిషాల్లో టాయిలెట్ అయ్యి కారులో బయలుదేరి వెళ్ళింది సుజాత. సుజాత వచ్చేసరికి ఆహ్వానితులు ఒక్కొక్కరు వస్తున్నారు. తెలిసిన వాళ్ళు పలకరించి వెళుతున్నారు. ఒకచోట కూర్చుని ఎవరితోనో మాట్లాడుతున్న మహర్షి సుజాతను చూడగానే లేచి వచ్చి ఆప్యాయంగా పలకరించాడు. మహేష్ ఎందుకు రాలేదని అడిగితే అందుకు కారణం సుజాత చెప్పింది. ఇంకా వ్యవధి ఉంది, రా కూర్చుందాం అని సుజాతను మహర్షి లాన్లో ఓ పక్క నిశ్శబ్దంగా ఉన్న తావుకు తీసుకొచ్చాడు. ఇద్దరి మధ్య శూన్యమైన క్షణాలు కొన్ని అప్రయత్నంగా గడిచిపోయాయి. చాలా బోర్గా ఉంది, ఏమైనా మాట్లాడకూడదు అన్నాడు మహర్షి నవ్వి. సుజాత కూడా నవ్వి, ఏముంది, హాస్పిటల్సు, పేషెంట్లు, ఆదాయము, ఇదేగా ప్రపంచము అంది. అది సరే, మహేష్ ఏమంటున్నాడు అన్నాడు మహర్షి. సుజాత షాక్ తిన్నట్టయి అంతలోకి తేరుకుని, ఏ విషయంలో అంది. మీ మ్యారేజీ విషయంలో అన్నాడు మహర్షి. స్త్రీ సహజమైన సిగ్గు సుజాతలో కొన్ని క్షణాలు కనిపించింది.
మహర్షి సుజాత ముఖ కవళికలను నిశితంగా పరికించుతున్నాడు. మహేష్కు ఆమెకు గల పరిచయం మహర్షికి తెలియనిది కాదు. ఒక్క మహర్షి దృక్పథంలోనే కాదు, సమాజం అందరి దృష్టిలో సుజాత మహేష్ ఇద్దరు పరస్పరం మనసు ఇచ్చి పుచ్చుకుని వివాహం చేసుకోబోతున్న ప్రేమికులు. అదీ కాక ఒకే వృత్తిలో సహజీవనం కొనసాగిస్తూ జీవితంలో కూడా భాగస్వాములు కావడం అందరికీ ఆమోదయోగ్యమైన విషయం. మహర్షి తన పెండ్లి విషయం సూటిగా అడిగినప్పుడు ఆమె వెంటనే జవాబు చెప్పలేకపోయింది. అందుకు 2 కారణాలున్నాయి. ఒకటి, తనకు మహేష్కు పరిచయం అయ్యి 5 సంవత్సరాలు కావస్తున్నది. ఈ 5 సంవత్సరాలు మహేష్ మనస్తత్వాన్ని పరిశోధించటంలోనే సుజాత సమయం వ్యర్థమైపోయింది. ఆస్తిపరుడు, అందగాడు, మీదు మిక్కిలి తనను అమితంగా ఆరాధిస్తున్న మహేష్ ఒక్కనాడు కూడా పెళ్లి విషయం చర్చకు తీసుకురాలేదు. మనసు అనేకసార్లు ఎదురు ప్రశ్నలు వేసింది. అందుకు తను జవాబు చెప్పలేకపోయింది. డాక్టర్ వృత్తి చేపట్టిన వాళ్లకు లౌకిక వ్యవహారాలు వంటపట్టవని తన సిద్ధాంతం. తన దృష్టిలో మహేష్ అలౌకికుడు. కాస్త మొండితనం, మరి కొంచెం దురుసుతనం తప్పితే అతను 10 మంది మధ్య పెరిగి ప్రపంచాన్ని అవగాహన చేసుకున్నట్టు కనిపించడు. ఒక చిన్న విషయానికి జవాబు చెప్పటానికి అంత సమయం కావాలా అన్నాడు మహర్షి నవ్వి. నీ దృష్టిలో చిన్న విషయమే కావచ్చు, కానీ నీ ప్రశ్న నా అంతరాత్మలో తీవ్రమైన సంచలనం రేపింది అంది సుజాత. మరీ అంత సీరియస్గా తీసుకోవద్దు, ఇష్టమైతేనే చెప్పు అన్నాడు మహర్షి. నా తరపున ఒకసారి ఈ విషయం మహేష్తో మాట్లాడకూడదు అంది నవ్వి. ఓకే, తప్పకుండా మాట్లాడతాను అన్నాడు మహర్షి. అంతలో ఎవరు వచ్చి పిలిచారు. ఆహ్వానితులందరూ వచ్చారు రమ్మని. సమావేశం గంటసేపు జరిగింది. వక్తులందరూ మహర్షి వ్యక్తిత్వాన్ని బహుదా ప్రశంసించారు. మహర్షి తనకు జరిగిన సన్మానానికి ఉచిత రీతిని సమాధానం చెప్పాడు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన తను ఈనాడు ఇంత ఉన్నత స్థితికి రావటానికి తను చేసిన కృషి, అందుకు దోహదం చేసిన మిత్రులు, అభిమానులు, శ్రేయాభిలాషులు అందరికీ కృతజ్ఞతలు చెబుతూ ప్రత్యేకించి తను ఫారిన్ వెళ్ళి ఐ సర్జరీలో డిప్లొమా తీసుకుని తిరిగి రావటానికి కారకులైన సుజాతకు, మహేష్కు జీవితాంతం రుణపడి ఉంటానని కరతాళధ్వనుల మధ్య తెలియజేశాడు. సమావేశం ముగిసిన తర్వాత సుజాత వెళ్లే ముందు మహర్షిని కలుసుకుని, అంతా బాగానే ఉంది, కానీ చివరి మాటలు నాకు బాధ కలిగించాయి అంది. ఉన్న నిజం చెప్పాను అన్నాడు మహర్షి. నువ్వు బాగానే ఉన్నావు, చుట్టూ ఉన్నవాళ్ళు నా వంక అదోలా చూస్తుంటే నాకు చాలా చిన్నతనం వేసింది అంది. సారీ, అది నా బలహీనతే కావచ్చు, క్షమించు అన్నాడు మహర్షి. క్షమించాను, ఇంకెప్పుడు ఇంకెక్కడ అలా మాట్లాడకు అని నవ్వి సుజాత కారెక్కింది. మహర్షి వచ్చేసరికి మహేష్ ఒంటరిగా ఉన్నాడు. వచ్చిన మిత్రునితో మహేష్ ఆప్యాయంగా కరచాలనం చేశాడు. నేనే నీకు ఫోన్ చేద్దామనుకున్నాను, అదృష్టవశాత్తు నువ్వే వచ్చావు అన్నాడు మహేష్. ఏమిటి విశేషం అన్నాడు మహర్షి. నువ్వు ఫారిన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత సుజాత విషయం నీతో మాట్లాడి ఒక నిర్ణయానికి వద్దామనుకున్నాను. తగినంత సమయం దొరక్క ఇంతకాలము ఆలస్యం జరిగింది అన్నాడు మహేష్. నేను ఆ విషయం గురించి నీతో మాట్లాడదామని వచ్చాను అన్నాడు మహర్షి. ఈ విషయంలో సుజాత ఏమైనా చెప్పిందా అన్నాడు మహేష్. చెప్పింది, కావాలని మొన్న లయన్స్ క్లబ్ దగ్గర నీ ప్రసక్తి తెచ్చాను. తనేం జవాబు చెప్పలేదు, కానీ నీతో మాట్లాడమని కోరింది అన్నాడు మహర్షి. మహేష్ కొంతసేపు తాత్సారం చేశాడు. ఏదో చెప్పాలనే ప్రయత్నంలో మహేష్ సందిగ్ధావస్థలో ఉన్నట్టు ద్రోతకమవుతున్నది. పేపర్ వెయిట్ను గుండ్రంగా తిప్పుతూ కొన్ని క్షణాలు గడిపి, బహుశా మా ఇద్దరి పెళ్లి విషయం అయి ఉంటుంది అన్నాడు మహేష్. అవును అన్నాడు మహర్షి. ఈ విషయంలో నువ్వు నాకు ఒక సహాయం చెయ్యాలి అన్నాడు మహేష్. అదేమిటో చెప్పు అన్నాడు మహర్షి. సమాజం దృష్టిలో సుజాత నాకు కాబోయే భార్య. ఎవరికైనా సుజాత వంటి అందమైన అమ్మాయిని, అందున పుష్కలంగా డబ్బు సంపాదిస్తున్న డాక్టర్ని పెళ్లి చేసుకోవటం ఒక రకంగా అదృష్టమే కావచ్చు. నన్ను వివాహం చేసుకునే అర్హత సుజాతకు లేదని కానీ, సుజాత విషయంలో నాకు దురభిప్రాయం ఉందని కానీ నువ్వు భావించవద్దు. ఒక్క స్నేహం తప్పితే ఆమెను పెండ్లి చేసుకోవాలనే విషయంలో నాకు ఒక నిశ్చితమైన అభిప్రాయం అంటూ లేదు. అందుకు కారణం నేను కూడా ఊహించలేకపోతున్నాను. ఈ విషయం సూటిగా ఆమెతో చెప్పటం వల్ల మా ఇద్దరి మధ్య తీవ్రమైన విఘాతం ఏర్పడవచ్చు. అందుకే భయపడుతున్నాను. ఆమెకు ఎలా నచ్చ చెబుతావో ఆ బాధ్యత నీకు విడిచిపెడుతున్నాను. నన్ను వివాహం చేసుకోవాలనే అభిలాష నుండి ఆమె మనస్సును మరల్చమని నిన్ను వేడుకుంటున్నాను అన్నాడు మహేష్. మహర్షికి మహేష్ మాటలు విద్యుద్ఘాతం తగిలినట్టనిపించాయి. మహేష్, మాట్లాడేది నువ్వేనా అన్నాడు.
అవును మహర్షి, నేనే మాట్లాడుతున్నాను. నా నిర్ణయం వల్ల ఎటువంటి పరిణామాలు రాగలవో నేను ఊహించగలను. సుజాత శ్రేయస్సును ఆలోచించే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను అన్నాడు మహేష్. లేదు, సుజాత శ్రేయస్సును ఆలోచించి నువ్వు ఈ నిర్ణయాన్ని తీసుకోలేదు. నిన్నేదో స్వార్థం ఆవహించింది. ఆ విషయాన్ని మధ్యపరిచి నన్ను ఏమర్చాలని ప్రయత్నిస్తున్నావు అన్నాడు మహర్షి ఆవేశంతో. మహేష్ ఏమీ చలించలేదు. తన వాదాన్ని బలపరుచుకుంటూ విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పాడు. మహర్షి కొద్దిసేపు కణతలు పట్టుకుని దీర్ఘంగా యోచించి, చూడు మహేష్, నీ నిర్ణయం నీకు వినోదంగా ఉండవచ్చు. మెంటల్గా ఈ విషయం సుజాతకు ఎంత షాక్నిస్తుందో నువ్వు ఊహించటం లేదు. ఆమెతో ఈ విషయం చెప్పటానికే నాకు భయంగా ఉంది. విన్న తర్వాత ఆమె పరిస్థితిని నేను ఊహించలేకపోతున్నాను. దయచేసి నీ నిర్ణయం మార్చుకోవటం మంచిది మహేష్ అన్నాడు. మహేష్ ఎంత చెప్పినా వినిపించుకునే స్థితిలో ఉన్నట్టు కనిపించటం లేదు. మహేష్, నిన్ను శాసించే అర్హత నాకు లేదు. కారణం నీ సహాయ సహకారాల వల్ల ఈనాడు నేను ఈ స్థితిలో ఉండగలిగాను. కానీ ఆప్తమిత్రునిగా శ్రేయోభిలాషిగా అడుగుతున్నాను. జరిగిన గతాన్ని, సుజాతతో నువ్వు జరిపిన ప్రణయ కలాపాన్ని, తత్ఫలితాన్ని మర్చిపోయావా అన్నాడు మహర్షి. మర్చిపోలేదు, కానీ అందుకు బాధ్యుణ్ణి నేను ఒక్కడినే అని గ్యారెంటీ ఏమిటి అన్నాడు మహేష్ ధీమాగా. ఆ మాటకు మహర్షి విచలితుడయ్యాడు. ఈ విషయాన్ని ఇంకెవరైనా అని ఉంటే నేను సహించి ఉండేవాడిని కాను మహేష్. ఇంత హీనమైన అభిప్రాయాలు కుసంస్కారులైన వాళ్లకు మాత్రమే ఉంటాయి. ఇన్నాళ్ల సాహచర్యంలో నువ్వు సుజాతను అర్థం చేసుకున్నది ఈ విధంగా అని తెలిస్తే ఆమె విషయం మింగి ఆత్మహత్య చేసుకుంటుంది. సడలని మనో విశ్వాసంతో, నీ మీద నమ్మకంతో సుజాత రాగల శుభ సమయం కోసం ఎదురుచూస్తున్నది. నువ్వు ఇంతటి భయోత్పాతాన్ని సృష్టించి ఆమె జీవిత వినాశనానికి కారణం కాబోతున్నావు. దట్స్ ఆల్ రైట్. ఇంక నేను నీకు చెప్పగలిగిందేమీ లేదు. కానీ ఒక్క విషయం మర్చిపోకు. సమాజం దృష్టిలో పడకుండా యవ్వనో ప్రదేకంతో మీరు సాగించిన ప్రణయ కలాపానికి ఫలితంగా జన్మించిన బాబు మాతృప్రేమను నోచుకోకుండా ఆశ్రమంలో అనాథలా పెరుగుతున్నాడు. ఈ సంగతి ఈ లోకంలో నా ఒక్కడికి మాత్రమే తెలుసు. ఈ రహస్యాన్ని ప్రాణం కన్నా మిన్నగా ఇన్నాళ్ళు నా గుండెల్లో దాచుకున్నాను. కానీ ఆవేశంలో మీరిద్దరూ హద్దులు మీరి నిజాన్ని లోకానికి వెల్లడిస్తే కాగల పర్యవసానం ఏమిటో బాగా ఆలోచించు. ఇంక నేను వెళుతున్నాను అని మహర్షి కూర్చున్న చోటు నుంచి దిగ్గున లేచి బయటికి వెళ్ళిపోయాడు. గత 2 రోజుల నుంచి మహేష్ హాస్పిటల్కు రావటం లేదు. సుజాత 4-5 సార్లు ఫోన్లో మాట్లాడాలని ప్రయత్నించి విఫలురాలైంది. ఆరోగ్యం బాగా లేనందువల్ల రాలేకపోతున్నానని మహేష్ ఇంట్లో వాళ్ళెవరో సమాధానం చెప్పారు. గత్యంతరం లేక సుజాత తనకు సాధ్యం కాని కేసులు వేటిని అడ్మిట్ చేసుకోవటం లేదు. ఆ రోజు రాత్రి 10 గంటల వరకు హాస్పిటల్లోనే ఉండిపోయిన సుజాత కేసులెవరైనా వచ్చినా అడ్మిట్ చేసుకోవద్దని నర్సుతో చెప్పి మేడ మీదకి వెళ్ళిపోయింది. భోజనం అయిందనిపించుకుని ఏం తోచకపోతే మనసు ప్రశాంతంగా ఉండటానికి షెల్ఫ్లో ఉన్న పుస్తకాలు తిరగవేయటంలో పాత డైరీ కనిపించింది. యాదృచ్ఛికంగా ఆ డైరీని తీసుకుని 4-5 పేజీలు తిప్పి ఉత్సుకతతో చదవసాగింది. ఆ డైరీ ఆమె జీవితంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న విశేషాలతో కూడి ఉన్న అమూల్యమైన వస్తువు. అందులో మహేష్తో కలిసి తాను పరిచయం పెంపొందించుకున్న మరుపురాని సంఘటనలు. ఒకనాటి ఉదయం మహేష్ తన గురించి వచ్చాడు. ఆమె హాస్టల్కు అల్లంత దూరంలో ఉన్న మామిడి తోటలో ఒక చెట్టు నీడన తామిద్దరూ నిర్భయంగా కూర్చున్నారు. ఏదో కాకతాళీయంగా దారిలో ఎదురై పలకరించిపోవటం తప్ప ఇంత చనువుగా ఇద్దరూ ఒకచోట కూర్చుని కబుర్లు చెప్పుకోవటం ఇదే ప్రథమం. మహేష్ కళ్ళలో ఏదో ప్రత్యేకమైన ఆకర్షణ, సౌజన్యం మూర్తిభవించినట్లు కనిపించే ముఖారవిందం. సినిమాలో హీరోలా స్టైల్గా కళ్ళద్దాలు పెట్టుకున్నాడు. లైట్ టేరింగ్ షర్టుకు తగ్గట్టుగా బ్లూ కలర్ పనామా ప్యాంట్ వేసుకున్నాడు. వాచికి బదులు ముంజేతికి అందమైన గోల్డ్ చైన్ విలువైన డైమండ్స్తో పొదగబడి ఉంది. చూసేవాళ్లకు మహేష్ చాలా ఖరీదైన మనిషిలా ఉంటాడు. నిజం కూడా అంతే. మహేష్ ఆగర్భ శ్రీమంతుల ఇంట పుట్టిన అదృష్టవంతుడు. కాలేజీకి ఒకనాడు స్కూటర్ మీద, ఒకనాడు ఖరీదైన కారులోనూ వచ్చేవాడు. ఏ ఆడపిల్లైనా అతన్ని చూడగానే ఆశపడే అర్హతలన్నీ ఉన్న మహేష్ వంటి కలవారబ్బాయి ప్రత్యేకించి తనతో స్నేహాన్ని కాంక్షిస్తున్నాడని 10 మందికి తెలియటం సుజాత తలవంపుగా భావించలేదు సరికదా, గర్వకారణంగా తలచింది.
సుజాత వేసిన జోక్ విని మహేష్ విరగబడి నవ్వాడు. ఎందుకంతగా నవ్వుతావు అంది సుజాత. నీ జోకు వింటే నవ్వొచ్చింది అన్నాడు మహేష్. యు ఆర్ ఎ సిల్లీ అంది సుజాత. నిజంగానా అని మహేష్ చొరవగా సుజాత చేతిని తన చేతిలోకి తీసుకుని ఆమె అరచేతిలో జేబులో నుండి పెన్ను తీసి చొరవగా ఐ లవ్ యూ అని ఇంగ్లీష్లో వ్రాశాడు. సుజాత సూటిగా మహేష్ కళ్ళలోకి చూసింది. మహేష్ నిస్సంకోచంగా నవ్వుతున్నాడు. ఇదేం పని అని సుజాత అడిగింది. ఏం చేయను, మనసులోని మాట చెప్పటానికి ఇంతకంటే మార్గం కనిపించలేదు అన్నాడు మహేష్. ఈ విషయంలో మనం బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావటం మంచిది కదూ అంది సుజాత. మహేష్ వెంటనే జవాబు చెప్పాడు. నేనెప్పుడూ ఒక నిర్ణయానికి వచ్చాను, కానీ చెప్పటానికి ఇంత తీరిక సమయం కోసమే వేచి ఉన్నాను. నీకేమైనా అభ్యంతరమైతే చెప్పు, తొందరపడి మనం ఏ నిర్ణయానికి రావద్దు అన్నాడు. అలాగే, 2 రోజుల్లో నా నిర్ణయాన్ని చెబుతాను. వచ్చి చాలాసేపైంది, ఇంక వెళదాం అంది సుజాత. దాదాపు 2 గంటల కాలం గడిచిన తర్వాత ఇద్దరూ ఎవరిదారిన వాళ్ళు విడిపోతూ వేడ్కోలు చెప్పుకున్నారు. సుజాత డైరీలో మరో 2 పేజీలు తిరగవేసింది. ఆ రోజు ఆదివారం. అభ్యంగన స్నానం చేసి కురులు ఆరబెట్టుకుంటూ బాల్కనీ మీద నిలబడి ఉండగా అల్లంత దూరంలో మహేష్ స్కూటర్ మీద కూర్చుని చేయి ఊపుతూ విష్ చేశాడు. ఎంత ధైర్యం అనుకుంది. తన తోటి స్టూడెంట్స్ ఎవరైనా ఈ సన్నివేశాన్ని చూసి ఉంటే గోరింతలు కొన్నంతలుగా చేసి ప్రచారం చేస్తారు. అలా ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నాడో ఏమో. తీరా వెళ్ళకపోతే ఏమనుకుంటాడో అనే ఆలోచన వచ్చి 5 నిమిషాల్లో రెడీ అయ్యి వెళ్ళి మహేష్ను కలుసుకుంది. తను రావటమే తరువాయి. స్కూటర్ స్టార్ట్ చేసి కూర్చున్నాడు. ఏ అజ్ఞాత శక్తో ఆ క్షణంలో ఆమెను మానసికంగా బలహీనురాలని చేసిందో తెలియకుండానే సుజాత స్కూటర్ ఎక్కి కూర్చుంది. స్కూటర్ వెళుతున్న దారి పొడవునా 1000 కళ్ళు వింతగా మెరిశాయి. తెలిసిన ప్రతి ఒక్కరూ విచిత్రంగా నిలబడి చోద్యం చూస్తున్నట్టు చూస్తున్నారు. ఆసరాగా మహేష్ భుజాలు పట్టుకుని పట్టపగలు అలా మెయిన్ రోడ్లో నిర్భయంగా వెళుతున్న సుజాత తను తప్పు చేస్తున్నట్టుగా కానీ, లోకం దృష్టిలో అదొక ఘోరమైన నేరం అవుతుందని కానీ ఎంతమాత్రం భావించలేదు. కాకపోగా మహేష్ వంటి ఆగర్భ శ్రీమంతుణ్ణి, తనతో పాటు డాక్టరు కాబోతున్న యువకుణ్ణి తన జీవన భాగస్వామ్యంలో పాలు పంచుకుంటున్న వ్యక్తిగా భావించి బూజుపెట్టిన సనాతన సంప్రదాయాలకు గుడ్ బై కొట్టి స్నేహం చేయసాగింది. మహేష్ స్కూటర్ని జగదాంబ థియేటర్ పోర్టికోలోకి మళ్లించి ఆపుచేశాడు. అది మార్నింగ్ షో ప్రారంభం కానున్న సమయం. బ్లో కోల్డ్ బ్లో హాట్. ఆ రోజు ఉదయం ప్రత్యేక ప్రదర్శన ఉంది. టికెట్లు ముందుగానే అడ్వాన్స్లో తీసుకున్న మహేష్ అప్రయత్నంగానే సుజాత చేయి పట్టుకుని బాక్స్లోనికి నడిపించుకుపోయాడు. వద్దంటున్న సోడా తెప్పించి ఇచ్చాడు. మధురానుభూతి అనే పదానికి నిర్వచనం తమ కావ్యాలలోనూ కవుల వర్ణాలలోనూ చదివింది. చదివిన అక్షరాలు ప్రతిక్షణం అనుభూతికి లోనుగాకపోయినా జీవితంలో మధురిమను ఇంతవరకు చవిచూపించలేకపోయాయి. ఎయిర్ కండిషన్ థియేటర్లు అసలే చలిగా ఉన్న రోజుల్లో మరింత చలి. నరాలు జివ్వుమనిపించేటట్టు పిక్చర్లో ప్రణయ సన్నివేశాలు. హృదయంలో ఏదో స్పందన. తన అరచేయి మహేష్ చేతిలో ఇమిడి ఉంది. కాదనగలిగే స్థితి ఆమెకు లేదు. మనసులోని భావాలు గజిబిజిగా పరుగు తీస్తున్న సమయాన్ని మహేష్ సద్వినియోగం చేసుకున్నాడు. శరీరంలో ఏ భాగం స్పృశించబడిన తీయని పులకింత. హద్దు మీరుతున్నామనే భావన ఒకించున మనసును హెచ్చరించిన అది తాత్కాలికమే అయ్యింది. పిక్చర్ జరిగిన గంటన్నర సేపు తెర మీద కనిపించే దృశ్యాల కన్నా మనసులో కదులాడే మధురానుభూతులు చిరస్మరణీయంగా ఉండిపోయాయి.